ఒకటి అంటే చాలామంది ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా ఒకవేళ టీడీపీ కావాలనుకుంటే కలిసిపోతామని చెప్పడం జరిగింది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్ర రాజకీయాలు ఖచ్చితంగా కొంత మార్పు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రజల్లో చాలా మార్పు వచ్చింది అని చెప్పేసి వారు చెప్తున్నారు. ఇందాక నేను అడిగిన దానికి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్కి ఏం చెప్తారు మీ వైసీపీ నుంచి? పవన్ కళ్యాణ్ ఏం కామెంట్ చేశాడో వినపలేదు సార్. ఆయన ఓన్ వస్తూ ఉంటాయి. చెప్పండి సార్ ఒకసారి. అతను ఏమన్నాడంటే వైసీపీకి ఓటమి భయం అనేది కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది, కావాలని చెప్పి కొంతమంది కాపు నాయకులని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఇందులో చిచ్చు పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అనేది జనసేన పార్టీ నేతల కామెంట్స్. సార్, కుటుంబంలోనే 2గా చీల్చాలనే ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రతిపక్షాలు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని 2గా చీల్చి రాజకీయంగా సమాధానం చెప్పినాక మీరు ఇంటి దగ్గరకు వస్తాను. వాళ్ళు ఉండాలి, మేము మాట్లాడేటప్పుడు మా కాళ్ళకి అడ్డం పడతారు. అప్పుడు భయం ఎవరికి ఉన్నట్టు? వాళ్ళు మేము నోరు తెరిసి వాళ్ళు భయపడుతున్నారు, మేము టీవీకి వచ్చే వాళ్ళు భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కాపుల్ని 2గా చీలుస్తున్నాడని. కాపులకు అన్యాయం చేసింది ఎవరు? నువ్వు చేసావు కాపులకు అన్యాయం. చంద్రబాబు నాయుడు గారు 2014 ఇచ్చిన హామీలు కాపులకు ఏదైతే ఉందో, కాపుల్ని బీసీలో చేర్చాలని ఎందుకు చేర్చలేదని నువ్వు ఎందుకు చొక్కా పట్టుకుని అడగలేదు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతో ఇంతో న్యాయం చేసింది కాపులకు జగన్మోహన్ రెడ్డి గారే, చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. అందుకనే ఈ రోజు కాపులు ఆ రోజు 2019లో అయినా, ఈ రోజు 2024లో అయినా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కాపులు నిలుస్తున్నారు. ఈ రోజు పెద్ద ఎత్తున ఈరోజు 2గా దించేది. నువ్వు కాపులకు న్యాయం చేస్తానని కాపులకు అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు పక్కన నిలబడ్డావు. ఈరోజు పేదవాడికి న్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నిలబడకుండా పెత్తందారులకు కాపుగా వస్తున్నా చంద్రబాబు నాయుడు పక్కన నిలబడినప్పుడు కాపులకు కానీ పేదవాడికి కానీ అన్యాయం చేసేది మీరు. మేమేం 2గా దించేది? రంగంలోకి దించాలని చెప్పి ఏదో ఈడబ్ల్యూఎస్ తెల్లారితో కొంచెం విచక్షణ జ్ఞానం. వేణు నీ పేరు రఫియా, నీ పేరు వేణు రఫియా. ఎందుకంత భయపడుతున్నారు? వైఎస్ఆర్ పార్టీ నోరు తెరిస్తే, వైఎస్ఆర్ పార్టీ వేణుగోపాల్ నేరు తెరిస్తే ఎందుకు భయపడి వస్తున్నారు మీరు? ఆగండి, మీ వాయిస్ ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. రద్దు చేశాడు 5% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్. మేము మాట్లాడుతున్నాం, భయపడి వస్తున్నారు. మీరు మాట్లాడుతున్నాం అంటే అడ్డపడుతున్నాము. మేమే భయపడలాను. ఓపిక సహనం పాటించండి. ఎందుకు భయపడి ఏడుస్తున్నారు? 5% రిజర్వేషన్లు రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం కూడా పెట్టొచ్చని చెప్పింది. అన్యాయం చేశాడు కాపులకి. కాపులు వాళ్ళు తిరగబడతా ఉన్నారు. అందుకనే భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఏమి ఎందుకు హామీ ఇచ్చాడు? కాపులు బీసీలో చేస్తున్నాడు, ఎందుకు చేర్చలేకపోయాడు? వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తాడు, బీసీలో కలిపి రిజర్వేషన్ ఇస్తానని ఎందుకు కల్పించలేకపోయాడు? కాపులలో మర్చిపోయాడా? 2014 ఇచ్చిన హామీలన్నీ ఏం చేశాడు? 0 వడ్డీలు ఎందుకు రెడ్డి చేసిన మహిళలకి, బీసీలకి? అదే విధంగా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారు, ఎందుకు రుణాలు మాఫీ చేయలేకపోయాడు? ఇచ్చిన 5% రిజర్వేషన్ అదే విధంగా రైతు రుణమాఫీ 84,000 కోట్లు చేస్తానని చెప్పి ఎందుకు 87,712 కోట్లు చేస్తారని 14,207 కోట్లు చేశాడు రైతు రుణమాఫీ. మిగతా డబ్బు యూజ్ చేస్తాడు, వాళ్ళ నాయన చేస్తాడు. చంద్రబాబు వాళ్ళ నాయన వచ్చేమన్నా చేస్తాడా? ఎందుకు హామీలు ఇస్తారు? హామీలు ఇచ్చేది మళ్ళీ రాష్ట్ర ప్రజలను మోసం చేసేది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆనందిస్తే దాన్ని జీర్ణం చేసుకోలేరు. పుస్తకం వేసాం. మేము పుస్తకం